ఫ్రెండ్స్ ఐపీఎల్ మొత్తం మారిపోయింది. ఐపీఎల్ మొత్తం బ్యాటర్ ఫ్రెండ్లీ గేమ్ అయితే అయిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇక్కడ ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. 2008 నుంచి 2022 వరకు ఐపీఎల్లో మొత్తం కేవలం 133 సార్లు మాత్రమే 200 పైన రన్స్ అయితే స్కోర్ అయితే జరగడం జరిగింది. కానీ 2023 నుంచి 2026 అంటే రీసెంట్గా జరిగిన రెండు మ్యాచ్లు కూడా మీరు కౌంట్ చేస్తే 134 సార్లు 250 రన్స్ అనేది స్కోర్ అయితే చేశారు టీమ్స్ అయితే. ఇంతవరకు మనం చూసుకున్నట్టయితే ఎస్ఆర్హెచ్ అయితే 145, 148, 152 అనేది వాళ్ళకున్న పవర్ఫుల్ బౌలింగ్ అటాక్తో డిఫెండ్ చేసుకునేది. మ్యాచ్ కూడా చివరి వరకు వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క టీము 200 పైన రన్స్ కొడతానే ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ టీం 6 ఓవర్లకు 100 కొట్టంగానే ఈక్వేషన్లు అంతా మారిపోయి వన్ సైడ్ గేమ్ అయితే అయిపోతుంది. ఇక మజా ఏమొస్తుంది చెప్పండి, మీరు చెప్పండి. మీకు ఎలాంటి గేమ్స్ అయితే ఐపీఎల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లో స్కోరింగ్ థ్రిల్లర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదు ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ చేస్తూ 4లు 6లు కొట్టే లేదు మాకు హై స్కోరింగ్ గేమ్స్ అయితే ఇష్టము, స్టార్టింగ్ నుంచి ప్రతి బాల్ 4 లేదో 6 కొడితే అది చూడటం చాలా బాగుంటుంది అని అలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసినంత వరకు 200 రన్స్ అనేవి ఎప్పుడో 10 మ్యాచ్లకు ఒక మ్యాచ్ వస్తే బాగుంటుంది. కానీ ప్రతి మ్యాచ్ 200 కొట్టి 6 ఓవర్లకి సెకండ్ ఇన్నింగ్స్ టీము 100 కొడితే ఇంకా మజా ఏమొస్తుంది? ఇంకేం చూస్తాం ఐపీఎల్ అనేది. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.